ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదల ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఒక ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారనమాట. ఏమన్నారంటే, తాను తెలంగాణ రాష్ట్రం కోసము నీటిపారుదల ప్రాజెక్టుల కోసం చేస్తున్న కృషి వాళ్ళ సభకు వివరిస్తూ చంద్రబాబు నాయుడు గారితో 4 గోడల మధ్యలో మాట్లాడడం జరిగింది. తద్వారా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఏదైతే ఉందో అది పనులు ఆపేయడం జరిగింది. ఆ పనులు ఆపిన మాట జమా కాదంటే నిజ నిర్ధారణ కమిటీ వేయండి. నిజ నిర్ధారణ కమిటీలో అన్ని పార్టీల వాళ్ళని పెట్టండి, బీజేపీని పెట్టండి, ఎంఐఎంను పెట్టండి, మాజీ జలవనరుల శాఖ మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంటే ఎవరెవరు అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, వాళ్ళల్లో ఎవరినైనా కానీ పెట్టండి, ఇంకా ఎవరినైనా పెట్టండి, అందరు కలిసి పోయి విజిట్ చేయండి, అక్కడ పోయి పరిశీలించి రండి, పనులు ఆగినాయా లేదా అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవుడు ఏమని అర్థం చేసుకోవాలా? 4 గోడల మధ్యలో చర్చ జరిగింది. ఏం చర్చించుకున్నారో ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు తెలుసు. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేసినారు? అసెంబ్లీ సాక్షిగా చేస్తూ నిజ నిర్ధారణ కమిటీ వేయండి అని అంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళని తీసుకొని పోయి. అంటే ఇది ఇప్పుడు సామాన్య మానవులు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ మాటలను నమ్మాలనా లేదా? నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ఒక బాధ్యత గల మనిషి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్తున్నారు ఈ మాట. పైగా మీరు పోయి పరిశీలన చేయండి అంటున్నారు, నిజ నిర్ధారణ కమిటీ వేయండి అంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళని పెట్టమంటున్నారు. అంటే దీనికి పరిణామం ఏమి? రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఒకవేళ ఆగిపోతే దాని పరిణామం ఏమి? రాయలసీమ ఈ భారతదేశంలోనే అత్యంత వెనుకబడి ప్రాంతాల్లో ఒకటి. ఇప్పుడు మొత్తము భారతదేశంలో రాజస్థాన్లో జైసల్మేర్ తర్వాత నెక్స్ట్ అతి తక్కువ వర్షపాతం ఉండేది అనంతపురం జిల్లా. గత 100 సంవత్సరాలు చూస్తే కరువు కాటకాలతో అల్లాడిపోయిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఇది రాయలసీమ ప్రాంతం. ఎందుకంటే మనకు ఈశాన్య ఋతుపవనాలు కానీ నైరుతి ఋతుపవనాలు కానీ 2 కూడా మిస్ అయిపోతాయి. అందుకోసమే మొట్టమొదటి నుంచి కూడా ఇది చాలా వెనుకబాటుతనంలో కూరుకొని పోయిందన్నమాట. పోనీ ఇది ఇట్లా ఉండగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పాలి సమాధానం దీనికి? ఇది నిజమా కాదా అని చెప్పాలి. చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే ఇది ఈ ప్రయోజనాలు ఎవరు? రాయలసీమ లిఫ్ట్ ప్రయోజనాలు ఎవరికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. రాష్ట్రం తర్వాత ఎవరికి రావాలి? ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి. చంద్రబాబు నాయుడు గారు ఊరు ఎక్కడ? రాయలసీమ ప్రాంతం కాదు. కాబట్టి ఆయనకు అదనంగా ఉంది బాధ్యత. ఇప్పుడు రాజకీయాల్లో కానీ ఏ ప్రజా సేవలు కూడా దేశానికి ఎంత మనము ప్రాముఖ్యత ఇస్తామో, రాష్ట్రానికి ఇస్తామో, ప్రాంతానికి ఇస్తామో, మన ఊరికి కూడా కదా, జన్మనిచ్చిన ఊరు. సమాధానం ఏమని ఇంతవరకు ఎన్ని రోజులైంది కదా, 10 రోజులైంది, సమాధానం ఎక్కడైనా ఇచ్చినారా? ఇవ్వకపోగా ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం. 22 టీఎంసీనే కదా మీకు ఉండేది, దాన్ని ఏ విధంగా తీసుకుంటారని ఒకరు. నీటిపారుదల శాఖ మంత్రి ఆయన అయితే నవ్వుకుంటూ ఎక్కిలించుకుంటూ ఎవరు నీకు 15 నీకు 15 నీకు 18 అని చాలా పాపులర్ అయినా చూడండి. అతి ఫాస్ట్గా పాపులర్ అయిన మనిషి ఆయన. నాకు తెలిసి రాజకీయాల్లో అంత ఫాస్ట్గా పాపులర్ అయిన మనిషి ఆయన తప్ప ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఒకటే ఒక స్టేట్మెంట్, నీకు 15 నీకు 15 నీకు 18. ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఒక రకంగా చూడాలంటే ఎక్కిలించుకుంటూ రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఏమన్నా దీంట్లో బాధ్యత ఉంది? అసలు కొద్దిగా దాంట్లో బాధ్యతతో మాట్లాడుతున్నారా? అసలు వాళ్ళు మాట్లాడే లాజిక్ ఏమన్నా ఉందా? ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట నిజమా కాదా? ఏమన్నా మాటల్లో పొరపాటుగా అర్థం చేసుకున్నారని ఎక్కడన్నా ఒక్కరన్నా చెప్పినారు ఇంతవరకు? ఇది బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి గారిది బాధ్యత. ఆయన వచ్చి చెప్పాలా ఇది నిజంగా జరిగిందా? ఒకవేళ జరగలేదంటే ఇది జరగలేదు, ఇది రాంగ్ అని చెప్పండి, లేదా జరిగింటే ఇది ఈ విధంగా అని చెప్పండి.
ఎవరంటే వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించేది, వాళ్ళతో ఉన్న పుండు మీద ఉప్పేసినట్లుగా ఇంకా కొంత రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ కూడా ఒక చిన్న చూపు చూడటం జరుగుతుంది. సామాన్య మానవునికి ప్రజలకు అర్థం కావాలంటే ఒక 2-3 పదాలు ఉంటాయన్నమాట. ఆ పదాలు అర్థమైతేనే ప్రతి ఒక్కరికి సులభం అవుతుంది. నీటిపారుదలలో ముఖ్యమైన పదాలు ఒక 2-3 ఉంటాయన్నమాట. ఒకటి క్యూసెక్. క్యూసెక్ అంటే నీటి పారుదల, క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్ అంటారు నీటి పారుదల. 10 మంది 10 ప్రెస్ మీట్. ఈరోజు ఒకవేళ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అనేది ఒకవేళ పూర్తి కాకుంటే రాబోయే కాలంలో జిఎన్ఎస్ఎస్ కానీ, తెలుగంగ కానీ, ఎస్ఆర్బిసి కానీ, చెన్నైకి పోతున్న డ్రింకింగ్ వాటర్ కానీ, మన ప్రకాశం జిల్లా వెలిగొండ కానీ ఎక్కడే కానీ నీళ్ళు లేకుండా అయిపోయే ప్రమాదం. ఇది రాయలసీమ ప్రాంతానికి చాలా ముఖ్యమైన. దీంట్లో బాధ ఎక్కడ అనిపిస్తుందంటే ఇంత ప్రాముఖ్యత ఉన్న స్కీమును మీరు చెడగొట్టేది కాకుండా మళ్ళీ పైగా మీరు ప్రెస్ మీట్లు పెట్టి 10 మంది రాయలసీమ వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు. ఎంత అన్యాయం అండి. నిజం చెప్పాలంటే ఎవరే కానీ ఇతర ఏ పార్టీ గురించి కూడా మెరిట్స్ తెలియకుండా రాయలసీమ నుంచి ఒకవేళ ఏ పార్టీ వాళ్ళు కూడా రాయలసీమ లిఫ్ట్కు అగెయిన్స్ట్ అంటూ మాట్లాడినారంటే చరిత్ర వాళ్ళని ఎప్పటికీ క్షమించదు. ఈరోజు ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి తమాషా కాదు, చరిత్ర ఏ రోజుకి క్షమించదు. ఈ పరిస్థితిలో ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కృషి చేసినారనేది మాకు తెలుసు. మొట్టమొదటి 2016లో జలదీక్ష తీసిన దానికి ఆ రోజు ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉమాభారతి గారు పెట్టి ఆ రోజు తెలంగాణ వాళ్ళను ఇది మీరు ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఉండాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ రెండవసారి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉన్నప్పుడు ఆ రోజు మళ్ళీ అపెక్స్ కౌన్సిల్ సెకండ్ మీటింగ్ పెట్టి కృష్ణానది జలాల అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని అమలుపరిచేదానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పేరు ఊరిక బయటికి నేను చండశాసనని, నేను యాశాసనం, శాసనం లేదు, శాస్త్రం లేదు. మాకు తెలుసు 2014 తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఇదే చండశాసనుడే కదా రాత్రి విజయవాడ పోయిన తర్వాత ఆ రోజు జరిగినది ఏమి? ఎప్పుడైతే పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్వహణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, నాగార్జున సాగర్ నిర్వహణ తెలంగాణ రాష్ట్రానికి అని ఇస్తే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు ఇది మా తెలంగాణలో ఉందని చెప్పి తెలంగాణ వాళ్ళు లెఫ్ట్ బ్యాంక్ శ్రీశైలం వాళ్ళ చేతుల్లోనే పెట్టేసుకున్నారు. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పవర్ జనరేషన్ కింద నీళ్ళు వదిలేస్తారు. నష్టపోయేది ఎవరు? రాయలసీమ. ఎప్పుడైతే నాగార్జున సాగర్ వాళ్ళ నిర్వహణ ఉందో ఇది మా నిర్వహణ ఉంది కదని చెప్పి రైట్ బ్యాంకు లెఫ్ట్ బ్యాంకు 2 వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. అంటే నాగార్జున సాగర్కు ఆంధ్రప్రదేశ్ లోపలికి వచ్చే నీళ్ళ గేట్లు కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. ఎప్పటి వరకు ఉన్నాయి కంట్రోల్లో? 2023 డిసెంబర్ వరకు. 2023 డిసెంబర్లో రాత్రి ఒక రోజు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పోయి హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సర్వీస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్. ఈరోజు మళ్ళా మనము పక్క రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీతో మనం కుమ్మక్కు అయితే 3 సార్లు ఆ రాష్ట్రంతో ఆ ప్రభుత్వంతో మన రాష్ట్రం కోసం మనం పోయి పోరాడతామా? ఒకటి గుర్తుపెట్టుకోవాలా, అందరికీ అన్ని రాష్ట్రాల్లో స్నేహాలు ఉంటాయి, అందరికీ అన్ని రాష్ట్రాల్లో బంధువులు ఉంటారు, అందరికీ అన్ని రాష్ట్రాల్లో ఉంటారు. కానీ ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నప్పుడు నీ రాష్ట్రాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత నువ్వు ఓటు తీసుకునేటప్పుడు ఏం తీసుకుంటావు? వివక్ష లేకుండా, భయము లేకుండా, భేదము లేకుండా, ఏది లేకుండా తీసుకుంటావు అనేది నీ ఓతు ఒక ఎమ్మెల్యేగా, ఒక ముఖ్యమంత్రిగా. ఈరోజు వివక్ష లేకుండా, భయము లేకుండా, ద్వేషం లేకుండా 4 గోడల మధ్యలో కూర్చొని చేసుకున్న ఒప్పందాలు, అంతే కదా మనకు అర్థమవుతుంది. అది కాదంటే మీరు వచ్చి బయటకు వచ్చి చెప్పండి కాదని చెప్పేసి. ఇటువంటి అన్యాయమైన పరిస్థితి చేస్తూ మళ్ళా సోషల్ మీడియా ఉంది కదా, పేపర్లు ఉన్నాయి కదా అని చెప్పి రాసిందే. నేను చెప్తున్నా కదా, రాయలసీమ వాసులు ఎవరు కూడా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్కి అగెన్స్ట్గా మాట్లాడిన ఏ ఒక్కరిని కూడా చరిత్ర ఎప్పటికీ క్షమించారు. ఈరోజు మొత్తం ఎండిపోయి ఎడార్లు అయిపోయి ఊర్లు వదిలిపెట్టుకొని ఈరోజు మనం గుంటకల్ బార్డరు, రాయదుర్గం బార్డర్ పోయి చూస్తే డెజర్ట్. ఇటువంటి రాజకీయాలు చేస్తూ అసలు రైతులందరూ రైతులందరూ అల్లాడిపోతుంటే వాళ్ళని చూసుకోకుండా
కంప్యూటరు, క్వాంటము, బ్లాక్ చైన్ ఎవరికి కావాలండి? ఉంటారు, దానికి కూడా ఉన్నారు. కానీ 70% మనుషులు ఈరోజు ఇంకా వ్యవసాయం మీద కదా ఆధారపడి ఉండేది. కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి మన నీటిపారుదలకు చేసిన సేవ కానీ, వ్యవసాయానికి చూపిన శ్రద్ధ కానీ, ఆ తర్వాత రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదలకు చేసిన సేవ కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం జిల్లా, నెల్లూరు, అప్లాండ్ ఏరియాస్కు చేసిన సేవ కానీ ఇది మరవలేనిది. ఇది ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దీన్ని కంటిన్యూ చేయాలి. దయచేసి మా విన్నపం ఏమంటే, మీరు లోపాయకార ఒప్పందాలు లోపల చేసుకోవద్దండి. మీరు ఒకవేళ స్నేహం ఉంటే పెట్టుకోండి, బంధుత్వం ఉంటే పెట్టుకోండి, కానీ మీరు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినారో, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉండారో ఆ రాష్ట్ర ఇంట్రెస్ట్ మాత్రం పొర్రపాటున కూడా ఇటువంటివి వదిలిపెట్టొద్దండి, వాళ్ళకి డ్యామేజ్ చేయొద్దండి. ఇటువంటి ప్రెస్ మీట్లు, బాధ్యత లేని వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించి రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడేటప్పుడు ఎకిలించుకుంటా ఎకిలి నవ్వులు నవ్వుతే మాత్రం ఈ ప్రాంతం అనేది ఖచ్చితంగా క్షమించదని చెప్పి మేమందరూ కూడా తెలియజేస్తాం.